అన్నవరంలో నేడు శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం జరగనుంది. రాత్రి 9 గంటలకు రత్నగిరిపై సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లకు దివ్య కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శ్రీ సీతారాములు పెళ్లి పెద్దలుగా వ్యవహరించనుండగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు కలెక్టర్ జె నివాస్ సమర్పించనున్నారు. ప్రసాదం, తలంబ్రాలు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది దేవస్థానం. అన్నవరం సత్యదేవుని కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి, డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. రాజు. కోరిన వరాలు ప్రసాదించే అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నిన్న స్వామివారు అనంతలక్ష్మి అమ్మవారులను వధువరులుగా ముస్తాబు చేశారు. ఈ రోజు వైశాఖ శుద్ధ ఏకాదశిని రాత్రి 9 గంటలకు రత్నగిరి మీద స్వామివారి అమ్మవార్లకు దివ్య కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు ఇక దేవస్థాన అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 20,000 వరకు భక్తులు వస్తారన్న అంచనాతో ఇక్కడ ఏర్పాట్లను దేవస్థాన అధికారులు సిద్ధం చేసిన పరిస్థితి. కళ్యాణానికి సీతారాములు వధువరులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించుకున్నారు. మొత్తం మీద చూసినట్లయితే కళ్యాణం ఒక కనుల పండుగ నిర్వహించేందుకు ఇక్కడ చనువ పండుగలతో పాటుగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం ప్రసాదంతో పాటుగా అదేవిధంగా తలంబ్రాలను పంచేందుకు రత్నగిరి మీద దాదాపు 7 కౌంటర్లను ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కూడా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. ఇక ముఖ్యంగా ఈ నెల 24వ తేదీ వరకు కూడా ఈ కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవస్థాన అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. 22వ తేదీ సాయంత్రం రత్నగిరి కిందన రథోత్సవాన్ని కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అదేవిధంగా 24న శ్రీపుష్ప యాగాన్ని కూడా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు సిద్ధం చేసిన పరిస్థితి. ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు సిద్ధం చేశారు. అదేవిధంగా వేసవి నేపథ్యంలో ఎక్కడికెక్కడికి త్రాగునీరు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూస్తే స్వామివారి దివ్య కళ్యాణం రాత్రి ఘనంగా నిర్వహించేందుకు కూడా ఇక్కడ ప్రత్యేకమైన కళ్యాణ వేదికను కూడా సిద్ధం చేశారు. రాత్రి 9 గంటలకి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి కళ్యాణ వేదిక వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి ఆ తర్వాత ఆ పెళ్లి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు కూడా ఇక్కడ వేద పండితులు అదేవిధంగా వ్రత పురోహితులు అందరూ కూడా సిద్ధమైన పరిస్థితి ఉంది. అరుణ. రైట్ రాజు, థ్యాంక్ యూ.